Hello, Namaste, and welcome to ABSC classes. So, this is the fifth session on compound interest topic. ఓకే మిగతా ఫోర్ సెషన్స్ కవర్ చేశారని అనుకుంటున్నాను. ఒకవేళ కవర్ చెయ్యకపోతే మాత్రం కవర్ చేశారండి. ఎక్స్క్యూజ్ మీ. సో ఇక్కడి నుంచి వచ్చిన క్వశ్చన్స్ అన్ని ప్రీవియస్లో వచ్చిన క్వశ్చన్సే కవర్ చేస్తున్నాను. అంటే నేను ఎందుకు ప్రీవియస్ కవర్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నేను చెప్పిన దాంట్లో మీరు ఈ క్వశ్చన్స్ని సాల్వ్ చేయగలుగుతున్నారా లేదా అని మీకు అర్థం కావాలి. అంతే కదా. నేను చెప్పిన కాన్సెప్ట్లో ఒకటి ఉండి ఈ ప్రీవియస్ క్వశ్చన్స్ సాల్వ్ చేయకపోతే నేను చెప్పిన యూజ్ ఏంటి? సో అందుకే నేను కాన్సెప్ట్స్తో పాటు ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా కవర్ చేస్తాను. మనకు కావాల్సింది అల్టిమేట్గా ఏంటి? ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయడం. దట్ ఈస్ ద ఫైనల్ థింగ్. సో అందుకే కవర్ చేస్తున్నా. ఒకసారి చూడండి ఈ క్వశ్చన్. ఇన్ 3 yearsలో సింపుల్ ఇంట్రెస్ట్ ద ప్రిన్సిపల్ ఇంక్రీజెస్. 3 yearsలో ఏంటైంది? ప్రిన్సిపల్ అనేది 3 yearsలో ప్రిన్సిపల్ అనేది 15% ఇంక్రీజ్ అయిందంట. 15% ఇంక్రీజ్ అయింది అంటే 1 yearకి ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అవుతున్నట్టు? 5% కదా. బై 3 చేసేయండి. సో 1 yearకి 5% ఇంక్రీజ్ అవుతుందంటే దట్ ఈస్ నథింగ్ బట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 5%. దట్స్ ఇట్. సో ఇప్పుడు 3 yearsలో ఎంత అవుతుంది అని అడిగాడు. 3 yearsలో 15 lakhs మీద కాంపౌండ్ ఇంట్రెస్ట్. 5 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉండేటప్పుడు ఎఫెక్టివ్ రేట్ ఎలా కడతారు? ఇది స్టాండర్డ్ వాల్యూ. 5కి 10కి 15కి 2 yearsకి 3 yearsకి అనేది గుర్తుంచుకోవాల్సిన స్టాండర్డ్ వాల్యూస్ ఇవి. ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ అని ముందు స్టార్టింగ్ వేయండి. నెక్స్ట్ ఎక్స్ ఇంటూ వై ప్లస్ వై ఇంటూ జెడ్ ప్లస్ జెడ్ ఇంటూ ఎక్స్ బై 100 ప్లస్ ఎక్స్ ఇంటూ వై ఇంటూ జెడ్ బై 100 ఇంటూ 100. దిస్ ఈస్ ద ఫార్ములా రిగార్డింగ్ ఎఫెక్టివ్ రేట్ ఫర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇన్ 3 years. సో ఇప్పుడు ఎంత వస్తుంది? 15.7625 ఐ థింక్ సో. 7625 మేబీ ఇదే వస్తుంది. సో ఇప్పుడు మనం ఇంతవరకు వెళ్ళాల్సిన పని ఉండదు. ఒకసారి ఎందుకు చెప్తున్నాడు చూడండి. 7625 వస్తుంది. క్యాలిక్యులేట్ చేయండి. ఈ ఫార్ములా బేస్ చేసుకొని ఎక్స్ ప్లేస్లో వై ప్లేస్లో జెడ్ ప్లేస్లో 5లు పెట్టుకొని ట్రై చేయండి. 15.7625 వస్తుంది. ఎందుకు ఇది నేను డైరెక్ట్గా ఎందుకు వేసానంటే ఇది స్టాండర్డ్ వాల్యూస్ మీరు గుర్తించుకోవాలని నేను డైరెక్ట్గా వేసాను. ఓకే. ఇప్పుడు ఏమన్నాడు? 15 lakhs మీద అంటే 15 lakhs ఇలా ఉంది. 15 lakhs అని అంటే 20 ఇంకొక 30 కదా. దీని మీద 15.7625% కట్టాలి. ఇప్పుడు చిన్నగా అబ్జర్వ్ చేస్తే ఈ జీరోస్ అనేవి ఈ పాయింట్ల దగ్గర పోతాయి, లేదంటే లాస్ట్లో వస్తాయి కదా. ఈ 15 ఇంటూ 15 కదా. 15 ఇంటూ ఈ 15 ఎంత? 225 అవునా కదా. సో ఇప్పుడు ఈ 15లో 0.7625 కట్టాలి. 15లో 7625ని నేనేం చేస్తానంటే 15 ఇంటూ 75 చేస్తాను. అప్రాక్సిమేట్ వేసుకుంటా. ఎంత వస్తుంది? ఇది ఒక 750, ఇది ఒక 520, 35, 37 అంటే ఇది ఎంత వస్తుంది? 5 2 11. సో ఈ 11 ఎక్కడ వేయండి? 1125 కదా. 11.25 వస్తుంది, ఎందుకంటే ఇక్కడ ఒక పాయింట్ ఉంది. 11.25 ఇప్పుడు ఎంత వస్తుంది? 23625 ఎంతో నియర్లీ అప్రాక్సిమేట్గా.
సో ఇప్పుడు నువ్వు చూడండి కరెక్ట్‌గా ఇది లాక్స్‌లో కదా! లాక్స్‌లో పాయింట్స్ వచ్చేసరికి నియర్లీ ఇక్కడ ఎంతో వస్తది. 2.36 ఎంతో వస్తది. సో ఈ వాల్యూస్ సరిపోతున్నాయా లేదా? కరెక్ట్‌గా అబ్జర్వ్ చేయండి. నేను అప్రాక్సిమేషన్‌ని ఎలా కట్టాలో మీకు నేర్పిస్తున్నా అంతే. ఓకే. మీరు కావాలంటే 15,000 15,00,000 ఇంటూ 15.7625 ఏది ట్రై చేయొచ్చు. వస్తే ఖచ్చితంగా వస్తది. కానీ ఇక్కడ అప్రాక్సిమేట్ అడిగాడు గనక నేనేం చెప్తున్నాను 15 ఇంటూ 15 చేసేయండి 225. ఈ 7625ని 25 తీసేయండి. ఇక్కడ 6 బదులు 5 వేసుకోండి. 0.75 ఇంటూ 15 చేస్తే 11.25 కదా! ఇప్పుడు 236 అనేది 2.3 లాక్సే కదా! సారీ 2.25 లాక్సే కదా! 25 15 ఇంటూ 15 చేస్తే నెక్స్ట్ ఎంత వచ్చింది 11.25. దాన్ని లాక్స్లో కన్వర్ట్ చేసేసరికి ఇంకొక 2 పాయింట్స్ ఇటు పక్క వస్తాయి కనుక నేను ఇక్కడి నుంచి వేస్తున్నాను. ఓకే. 2.3625 ఎంతో వస్తుంది. దాన్ని వదిలేయండి. ఇటు 2.3 లాక్స్ గురించి అక్కడ మాట్లాడుతున్నాడు. ఉన్న ఆప్షన్ అదే. అయినా 225 కన్నా కొద్దిగా ఎక్కువ రావాలి. ఉన్న ఆప్షన్స్ ఏంటి? ఇది అసలు కాదు. ఇది ఆప్షన్ పెట్టారా? మర్చిపోండి. నెక్స్ట్ నోటిఫికేషన్ ప్రిపేర్ అయిపోండి. ఇది అసలు పెట్టకూడదు. ఇది ఉన్న ఆప్షన్ ఇది, ఉన్న ఆప్షన్ ఇది. ఈ రెండిట్లోనే మనం చేయాలి. సో 50% ఆప్షన్స్ అనేవి ఎలిమినేట్ అయిపోయినాయి. సో మనకి ఇంకా ఉన్నవేంటి 2.36 అండ్ 2.87 అంటే చాలా వేరియేషన్ ఉంది. సో అప్రాక్సిమేషన్ అనేది ఈజీగా కట్టొచ్చు. సో 225 అనేది వచ్చేసింది. 0.7625% అంటే నియర్లీ మహా అయితే ఒక 10 ఎంతో ఎక్కువ రావాలి. సరిపోతుంది కదా! ఇదే ఆన్సర్. అప్పుడు అప్రాక్సిమేషన్ కట్టడం మీకు నేర్పిస్తున్నాను. నేను ఇక్కడ ఆన్సర్ని ఆప్షన్స్ని నేను అబ్జర్వ్ చేసుకుంటూ నేను క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నా. అదొకటి మీరు గుర్తుంచుకోవాలి. ఓకే. లేదు మాకు అవన్నీ తెలీదు అని అంటారా? దీన్ని డైరెక్ట్ మల్టిప్లై చేసుకోండి. మల్టిప్లై చేసుకునేసరికి 2 మినిట్స్ పట్టేస్తది. ఈ లోపల టైం అయిపోద్ది. పుణ్యకాలం కాస్త అయిపోతది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్‌కి. మీరు ఆ మల్టిప్లై చేసుకునే దానికి నా ఛానల్ ఫాలో అవ్వాలా? ఒక్క పాయింట్. అవునా కదా! నా వీడియోస్ చూడడం వల్ల మీకు ఒక 60 వచ్చిన స్కోర్ అనేది 65 కైనా వెళ్ళాలి. లేదంటే 62 కైనా వెళ్ళాలి. దట్ ఈస్ నా వీడియోస్ తాలూకా ఎయిమ్ అది. ఇప్పుడు మీకు 60 క్వశ్చన్స్ రైట్ అయినాయి. మీకు అది ఎంత టైం పడుతుంది? 60 క్వశ్చన్స్ మీకు రైట్ అవుతున్నాయి. ఇన్ 60 మినిట్స్‌లో అనుకో. మీరు ఇప్పుడు 64 క్వశ్చన్స్ రైట్ అవ్వాలి ఇన్ 55 మినిట్స్‌లోనే. ఈ వేరియేషన్ అనేది నా వీడియోస్‌లో ద్వారా మీకు తెప్పించాలని అనుకుంటున్నాను. అదే నా ప్రయత్నం. ఓకే. దెన్ మూవ్ ఆన్. ఈ క్వశ్చన్ చేయండి. ట్రై చేయండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ ఎ సర్టెన్ సమ్ 20,000 అనేది ప్రిన్సిపల్ ఇచ్చాడు. 15% అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు. 2 అండ్ 2/3 ఇయర్స్ అంటే 2 ఇయర్స్ అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ ఇయర్‌లో కొంత పార్ట్. అది ఎంత అనేది చూద్దాం. ఓకే. అంటే 3 పార్ట్సే కదా! నేను 2 మెథడ్స్ చెప్తాను ఇక్కడ. ఎఫెక్టివ్ రేట్ ద్వారా కట్టొచ్చు. లేదంటే రేషియో మెథడ్ అయినా కట్టొచ్చు. ఫస్ట్ ఇయర్‌లో 15%. నెక్స్ట్ సెకండ్ ఇయర్‌లో ఇదొక 15 ఇయర్స్. ఇయర్స్ ఏస్తున్నానంటే 15%. ఇది సెకండ్ ఇయర్. సారీ ఫస్ట్ ఇయర్ ఇది. ఇది సెకండ్ ఇయర్‌లో కూడా ఒక 15%. ఇప్పుడు థర్డ్ ఇయర్‌లో కంప్లీట్ ఇయర్‌ని తీసుకోవట్లేదు కదా! 2/3 ఇయర్స్ అని అన్నాడు. 15%ని 2/3 ఇయర్స్‌కి ఎంత అవుతది? అంటే 10% అయితుంది. 15% అనేది 2/3 ఇయర్స్‌కి ఎంత పర్సెంటేజ్ అయితుంది? దట్ ఈస్ నథింగ్ బట్ 10%. ఇప్పుడు దీన్ని ఎఫెక్టివ్ రేట్ అయినా కట్టుకోవచ్చు. లేదు అంటే రేషియో మెథడ్.
15%ని రేషియోలో మెథడ్లో కన్వర్ట్ చేస్తే ఎంత వస్తుంది? 20:23. 5% ఈజ్ ఈక్వల్స్ టు 15% కదా, 3/20. 20:23 ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్కి 20:23. నెక్స్ట్ 10% కదా, 10:11. అవునా కదా? సో ఇప్పుడు ఇది ఎంత వస్తుంది? 4,000 ఆర్ నాట్? ఇది ఎంత వస్తుంది? 529. 23³ అనేది 529 ఇంటూ 11 చేస్తున్నా. సో ఇది 5, ఇది 7, నెక్స్ట్ ఇది 1, 1, 9. మల్టిప్లికేషన్ రూల్స్ నేను కాన్సెప్ట్స్ కూడా చెప్తాను. ఓకే, ఈ నెక్స్ట్ వీడియోస్లో చెప్తా. ఇవి 11 చేత మల్టిప్లై చేయడం అంటే స్టార్టింగ్ 1 5ను అలా వేసేయండి. నెక్స్ట్ 5 + 2 7, నెక్స్ట్ 2 + 9 11. ఈ 11కి 1 వేసుకొని ఈ 1ని ఈ కింద వేసుకోండి. నెక్స్ట్ 1 × 9 9, 5819. ఓకే, ఇప్పుడు మనకి రెండింటికి డిఫరెన్సే కదా కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఎంత? 18519. ఇప్పుడు ఈ 4000 అనేది మనకు వచ్చిన ప్రిన్సిపల్, ఆడిచ్చిన ప్రిన్సిపల్ ఎంత? 20,000 కదా. అంటే మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ ఎంత? ఇంటూ 5 ఆర్ నాట్? సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ పార్ట్స్ ఏమో 1859, దానికి ఇంటూ 5 చేయండి. ఇప్పుడు ఇదంతా మళ్ళీ 9 1 9 5 45 అది వేయద్దు. 18 × 5 9, అంటే 2 జీరోస్ ఉన్నాయి, అంటే 90, అదొక 2 జీరోస్, 9,000. 19 5s are 95. 9095 ఆన్సర్. క్యాలిక్యులేషన్ అనేది ఎలా రండి, ఎప్పుడైనా ఈజీ అవుతుంది. ఓకే, దీన్ని ఎఫెక్టివ్ రేట్ అయినా కట్టండి. ఎఫెక్టివ్ రేట్ ఎంత వస్తుంది? ఇది ఒక 30, స్టార్టింగ్ ఏమో 3 కలిపేయాలి కదా. 30 40% ప్లస్ నెక్స్ట్ x × y 225, నెక్స్ట్ ఏమో 15 × 10 అంటే అదొక 150, నెక్స్ట్ ఇది ఒక 150. 300 225 కలిపితే ఎంత వస్తుంది? 525/100 తీసేస్తే 5.25 ప్లస్, ఇప్పుడు ఇది ఇంకా ఇంకా ఎక్కువ వస్తుంది. 225 అని అంటే 0.225 వస్తుంది. పాయింట్ తర్వాత కదా దీని వాల్యూ. నేనేం చేస్తాను ఇక్కడ డైరెక్ట్గా 45% పాయింట్ సంథింగ్ ఉంది, నేను ఇక్కడ 45% కడతా. 45% అపాన్ 20,000. సో 20,000 అంటే 2 చేత 45ని మల్టిప్లై చేసేయండి, అంటే 90లో ఉన్న ఆప్షన్. ఓకే, అయితే ఇప్పుడు ఏం చేస్తారు అంటే 45.25 ఉంది, నెక్స్ట్ ఇది 225. అప్పుడు ఎంత వస్తుంది? ఇది 5, ఇది 7, ఇది 4, 45. అవునా కదా? ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేయండి 2 టైమ్స్ చేత, ఆన్సర్ వస్తుంది. అర్థమైందా? ఎఫెక్టివ్ రేట్ అయినా ఈజీగా కట్టొచ్చు, ఇదైనా కట్టొచ్చు. ఓకే, ఈ రెండు మెథడ్స్ కూడా చెయ్యొచ్చు. మీరు ఎందులో స్ట్రాంగ్గా ఉన్నారో అది మీరు తెలుసుకోగలగాలి. అది తెలుసుకున్నప్పుడే మనకి స్ట్రాంగ్ పాయింట్స్ అండ్ వీక్ జోన్స్, ఆ రెండిట్ಲಿ మనం ఐడెంటిఫై చేసుకోగలగాలి. ఓకే, దెన్ నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు చూడండి, ఇది ఎంత అయింది? ఒకసారి పాజ్ చేసి వీడియో క్వశ్చన్ ట్రై చేయండి. సరే ట్రై చేయండి, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు దీన్ని ఎలా కడతారు? 1,500 అనేది 2 ఇయర్స్లో 13,650 అయింది. 2 ఇయర్స్లో అయింది. వన్ వాట్ సేమ్ రేట్ కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అని అడిగాడు. ఇక్కడ నుంచి ఇది ఎంత డిఫరెన్స్ అంటే
3150 3150 కదా. సో అంటే ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత వచ్చింది కదా. ఈ ప్రిన్సిపల్ ఇది ఎంత పర్సెంటేజ్ అవుతుంది? నియర్లీ 30% కదా. 10% 1050, దాన్ని 3 టైమ్స్ చేస్తున్నా. సో 3150 కదా. సో 2 ఇయర్స్లో 30% అంటే 1 ఇయర్కి ఎంత అవుతుంది? 15% ఆర్ నాట్? అవునా కదా. 15% అయిపోయింది. ఇప్పుడు దీన్ని కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అని అన్నాడు. హాఫ్ ఇయర్లీ కనుక నియర్లీ ఇది ఎంత వస్తుంది? 7.5% కదా. అవునా కదా. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్నాడు, నీరెస్ట్ అని అన్నాడు. ఓకే. సో ఇప్పుడు 7.5 ప్లస్ 7.5 ప్లస్ 7.5 ఇంటూ 7.5/100. ఈ రెండు కలిపితే 15. 15 ప్లస్ 75 స్క్వేర్ ఎంత అండి? 7 8 56, 520 25. ఆల్రెడీ 0.7 పాయింట్ కనుక ఇక్కడ ఒక 2 ప్లేసెస్, నెక్స్ట్ బై 100 ఉన్నది కనుక ఇక్కడ ఒక పాయింట్. సో మొత్తం 0.5625 అనేది అవుతుంది. ఇక్కడ పాయింట్ వస్తుంది. ఓకే. ఇప్పుడు 15.5625% అవుతుంది. ఇది ఎందులో కట్టాలి? ప్రిన్సిపల్ ఎంత అవుతుంది? 10500 కదా. ఇందులో 15.5625% కట్టాలి. 10% ఎంత అవుతుంది? 10500 10% 1050. ఇప్పుడు 5% ఎంత అవుతుంది? ఇందులో 500, ఇది ఒక 25 అంటే 525 అంటే ఎంత వస్తుంది? 1575. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇంకా 0.5%, 5%, అది సారీ 5% 525 అవుతుంది. 1% ఇక్కడ ఎంత అవుతుంది? 2 ప్లేసెస్ తర్వాత ఒక పాయింట్ పెట్టుకోవాలని చెప్పానా లేదా? 1%కి అయితే 2 ప్లేసెస్ తర్వాత ఒక పాయింట్ పెట్టుకోండి. దట్ ఈస్ ద 1% వాల్యూ. 1% వాల్యూ ఇక్కడ ఎంత వచ్చింది? 105. 105లో హాఫ్, దట్ ఈస్ నథింగ్ బట్ 0.5%. అంటే ఎంత వస్తుంది? 52 కదా నియర్లీ. నేను అప్రాక్సిమేట్ కడుతున్నా. లేదంటే 53 వేయండి. ఎందుకు అంటే 0.5 తర్వాత ఇంకా సమ్ ఎక్స్టెన్షన్ ఉంది కదా. 53 వేసుకోండి. సో ఇక్కడ 53 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? ఇది ఒక 8, ఇది ఒక 2, 5, 7, 12, 1, 1, 6, 1. అంతే కదా. ఇప్పుడు ఇది ప్రిన్సిపల్ కలపండి. ప్రిన్సిపల్ ఎంత? 10500. 10500 దీనికి కట్టండి. 8, 2, 11, 1, 12. 128కి దగ్గరలో ఉన్న వాల్యూ. దగ్గర అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఇంకొద్దిగా ఎక్కువ రావాలి. ఎందుకంటే మనం 0.5% వరకే కట్టాము. ఇంకా 625 కట్టాలి. సో 1218 కన్నా కొద్దిగా ఎక్కువ ఉన్న ఈ వాల్యూ ఏంటి? 1218 కన్నా ఇది దగ్గర ఉంది కానీ తక్కువ ఉంది. సో ఈ ఆప్షన్ కాదు. ఇది అసలు కాదు. ఇది నో ఛాన్స్. మనకి 134కి 128కి దగ్గరలో ఉండాలి. సో దిస్ ఈస్ ద ఓన్లీ ఆప్షన్. దీన్ని ఎఫెక్టివ్ రేట్ మెథడ్ ద్వారా చేసాం కదా. దీన్ని ఇప్పుడు ఏం చేద్దామంటే రేషియో మెథడ్ చేయొచ్చా? రేషియో మెథడ్ ఎలా చేద్దాము అంటే ఈ 15% ఉంది. దీన్ని 15%ని ఫ్రాక్షన్లో కడితే ఎంత వస్తుంది? 3/20. మనం హాఫ్ ఇయర్లీ కడుతున్నాం కనుక బై 2. సో 40:43 వస్తుంది. నెక్స్ట్ పేజ్ తీసుకుంటాను. అంతే కదా. 15% 2 కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ. 15% వాల్యూ అంతా 15/100 ఇంటూ 2 చేయండి. 5 3s ఇది 520 అంటే 3/40. ప్రిన్సిపల్ ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ 3 అవుతుంది. సో 40:43, 40:43 సెకండ్ ఇయర్కి, అదే ఐ మీన్ సెకండ్ హాఫ్ ఇయర్కి. ఇది ఎంత వస్తుంది? 1600. ఇదేమో 43 స్క్వేర్ ఎంత వస్తుంది? నియర్లీ 7 తీసేస్తే ఎంత? 36. 36కి అంటే 18
1849 అంతే కదా. 12 24 9 4 18 1849. 1849 కనుక ఈ రెండింటికి డిఫరెన్సే కదా కాంపౌండ్ ఇంట్రెస్ట్ పార్ట్స్. 249 పార్ట్స్ అనేది మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ పార్ట్స్. దీని వాల్యూ ఎంత ఇచ్చాడు? నియర్లీ 1500. దీన్ని బట్టి అయినా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఓకే, ఇది కొద్దిగా క్యాలిక్యులేషన్ ఎక్కువ అవుతుందని అనిపిస్తుంది. లేదు సార్ మాకు ఇదే ఇంట్రెస్ట్ అని అంటే ఇప్పుడు 10500/1600 వేసుకోండి. ఒక పార్ట్ వచ్చింది కదా మనకి. 249 పార్ట్స్ కావాలి. సారీ, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అడిగాడా అమౌంట్ అడిగాడా? అమౌంటే కదా అడిగాడు. అప్పుడు డైరెక్ట్గా 1849 వేసేయండి. నో నీడ్ టు థింక్, ఇంకా డైరెక్ట్గా. ఓకే, ఇప్పుడు 2 జీరోస్కి పోయింది. 4 టైమ్స్ 4 4 16, ఇంకా 24 ఉంది, 4 6 24. సో పోగా ఇంకా 4 2 జారు, ఇంకా 8 ఉంది 2.5. ఇప్పుడు 105ని ఇది దీని చేత మల్టిప్లై చేయండి, ఎప్పుడైనా వస్తుంది ఆన్సర్. ఓకే, ఇంకా కింద ఇంకొక 4 ఉంది. ఓకే, అదొకటి గుర్తుంచుకోండి. దీన్ని ఇంకా మళ్ళీ 4 చేత కొట్టండి కావాలంటే. 11 జారు 11, 44 కదా, ఇంకా 22 ఉంటుంది. 4 5లు 20, 20 ఇంకా 2 మిగిలింది 22. 22 అంటే 4 5లు 20, ఇక్కడ 10.20, ఇంకొక 25 ఉంది, ఇంకొక 6, 4 టైమ్స్. దీన్ని 105 చేత మల్టిప్లై చేసుకోవడం ఇదంతా కష్టం కదా. సో నేను అందుకే ఎఫెక్టివ్ రేట్లో అప్రాక్సిమేషన్ అనేది పర్ఫెక్ట్ యూస్ చేసుకోగలిగితే యూ కెన్ గెట్ ఈజీలీ ఆన్సర్స్. ఓకే, అప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తాం. ఒకసారి సాల్వ్ చేయండి, ట్రై చేయండి అట్లీస్ట్. ఇప్పుడు రాహుల్ అనేవాడు ఇన్వెస్ట్ చేశాడు ఏంటి, కొంత అమౌంట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండర్ ద 2 స్కీమ్స్లోని. అంటే ఏ స్కీమ్లోని, బి స్కీమ్లోని ఇన్వెస్ట్ చేశాడబ్బా. అండర్ ద స్కీమ్ ఏ ద ఇంట్రెస్ట్ రేట్ వాస్ 10% per annum. Under the scheme was, under the B scheme లో 12% per annum. ఇచ్చిన డేటా రాస్తున్నా, దట్స్ ఇట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆఫ్టర్ 2 years ఆన్ ద సమ్ ఇన్వెస్టెడ్ ఇన్ ద స్కీమ్ ఏ. దీని మీద కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2 years తర్వాత ఎంత వచ్చిందంట? 1050 వచ్చిందంట. అయితే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆఫ్టర్ 2 years ఇన్ బి స్కీమ్ ఎంత అని అడిగాడు. ఇది 2 yearsకి కాంపౌండ్ ఇంట్రెస్ట్. 10% మీద 2 yearsకి ఎఫెక్టివ్ రేట్ ఎంత అవుతుంది? 21% కదా. 21% వాల్యూ 1050. 21 1s ఆర్ 21 5s ఆర్ అంటే 50. అంటే ఇప్పుడు 1% వాల్యూ 50 వచ్చింది. 100% వాల్యూ ఎంత వస్తుంది? ఇంటూ 100 చేసేయండి. 50 ఇంటూ 100 ఈజ్ నథింగ్ బట్ 5000. ఈ 5000 మీద మనం ఏం చేయాలి? 12%కి 2 yearsలో కాంపౌండ్ ఇంట్రెస్ట్ కట్టాలి. అవునా కదా? 12%కి ఎఫెక్టివ్ రేట్ ఎంత అవుతుంది? ఇది ఒక 24 ప్లస్ 144 అంటే 1.44 అంటే 25.44%. 25% అంటే బై డైరెక్ట్గా 1/4 చేసి వచ్చా లేదా? 1/4 చేసేయండి. 25% వాల్యూ 1% ఎంత వస్తుంది? అదే 25% 1250. ఓకే, దీనికి కొద్దిగా ఎక్కువ ఉండాలి ఆప్షన్స్. చెక్ చేయండి. ఇది కాదు, ఇది కాదు, అయితే ఇది కానీ అవ్వాలి. ఇప్పుడు 0.44% కట్టాలి. ఎంత మీద? 5000 మీద కదా. 0.1% ఎంత? 5 కదా. ఇంటూ 44 ఎంత వస్తుంది? 220 కదా. 220 కలపండి. సారీ, 220 అంటే నథింగ్ బట్ 22 అని. ఇక్కడ బై 100 కదబ్బా. 0.5 ఇది యాక్చువల్గా. సో ఇప్పుడు ఎంత వస్తుంది? 1272. సరిపోయిందా లేదా? ఇక్కడ ఒకసారి నేను ఏం చేశానో అబ్జర్వ్ చేయండి. 25.44% అనేది ఎఫెక్టివ్ రేట్
కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చింది. నేనేం చేస్తాను, 25% వాల్యూ ఎంత వస్తుంది? 25% ఇస్ నథింగ్ బట్ 1/4. 1/4 చేసేస్తే 1250 వచ్చేసింది ఆల్రెడీ. సో దాన్ని బట్టి ఆప్షన్స్ ఒకసారి లుక్ చేసా. లుక్ చేస్తే ఏమైంది, 2 ఆప్షన్స్ ఆల్రెడీ ఎలిమినేటెడ్ ఇన్ ద బేస్డ్ ఆన్ 1250 మీద 2 ఆప్షన్స్ ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయినాయి. సో ఇప్పుడు ఇంకా 0.44% కట్టాలి. ఇప్పుడు 5000 మీద 1% అంటే 50, అంతే కదా. 0.1% ఎంత? 5 కదా. 5 ఇంటూ 44 కట్టండి. ఇంకా డౌట్ అయితే మీకు 0.44%, ఈ పర్సంటేజ్ సింబల్ తీసేస్తే బై 100 వస్తుంది. నెక్స్ట్ 0.44ని పాయింట్ తీసేస్తే 44 బై ఇంకొక 100 వస్తుంది. ఈ 2 జీరోస్కి 2 జీరోస్కి పోయింది, ఈ జీరోకి ఈ జీరోస్కి పోయింది. ఇంకా బై కిందనేమో డినామినేటర్లో ఒక జీరో ఉంది. 44 ఇంటూ 5 చేస్తే ఎంత? 220. 220 బై 10 పోతే ఇదొక జీరోకి ఇదొక జీరోకి పోతే 22. ఆ 22కి ఏదో నేను కలిపా. సరిపోయిందా లేదా ఆప్షన్? ఇది కట్టడం అనేది పర్ఫెక్ట్గా నేర్చుకోగలగాలి. దెన్ నెక్స్ట్ క్వశ్చన్. సో ఒకసారి ట్రై చేయండి. ఇది మీకు క్యూబ్స్ తెలిస్తే 15,625 అనగానే 25 క్యూబ్, 15 క్యూబ్ కాకుండా 25 క్యూబ్ కన్నా ఎక్కువ ఉండాలి. లాస్ట్లో యూనిట్ డిజిట్ 2 ఉంది. సో 8 క్యూబ్ అయితే వస్తుంది, అంటే 28 క్యూబ్ అవుతుంది. సో 28 క్యూబ్, 8 క్యూబ్, 8 తలకి యూనిట్ డిజిట్ ఎంత? 3 టైమ్స్ చేస్తే 864, 432 వస్తుంది, అంటే ఇది 28 క్యూబ్ అవుతుంది. క్యూబ్ రూట్ 3 ఇయర్స్ గురించే కదా మాట్లాడుతున్నాడు. దెన్ 25:28 అంటే 3/25 into 100, దట్ ఈస్ నథింగ్ బట్ 12%. దట్ ఈస్ ద ఆన్సర్. ఎన్ని సెకండ్స్ పట్టింది? అది ఓకేనా. ఇదొక మెథడ్. ఇక్కడ ఏం లేదబ్బా, ఒకసారి చూడండి. ఈ సమ్ అనేది 3 ఇయర్స్లో ఎంత అవుతుంది అని అన్నాడు. నాకు చూడగానే స్ట్రైక్ అయింది, 15,625 అనేది ఈజ్ ద వాల్యూ ఆఫ్ 25 క్యూబ్. సో అంటే 25 క్యూబ్ అంటే ఇది క్యూబ్ టర్మ్ అని అర్థమైపోయింది. సో డెఫినెట్గా నెక్స్ట్ది కూడా క్యూబ్ టర్మే అవుతుంది. నేను చెక్ చేశా, 26 క్యూబ్ అంటే యూనిట్ డిజిట్ ఎంత వస్తుంది? 6 కదా. సో కాదు, 27 క్యూబ్. 7 క్యూబ్ తాలకు యూనిట్ డిజిట్ ఏంటి? 9, 9 ఏళ్ళు 63, 3 వస్తుంది. సో 27 క్యూబ్ కూడా కాదు, 28 క్యూబ్. 8 ఇంటూ 8 ఇంటూ 8, 864, 4/832. సో వస్తుంది, యూనిట్ డిజిట్ మ్యాచ్ అయింది. దట్ ఈస్ ద 28 క్యూబ్ వాల్యూ అని నాకు అర్థమైంది. ఓకే. సో 25 ఇస్ టు క్యూబ్ రూట్కి మనకేంటి, క్యూబ్కి పోతుంది. 25:28. సో రెండింటికి డిఫరెన్స్ అనేది 3 కదా. 3/25 into 100, దట్ ఈస్ నథింగ్ బట్ 12% per annum. ఓకేనా. దీన్ని ఇంకోలా ఎలా చేస్తారు? ఇంకేమైనా చేయడానికి ఛాన్స్ ఉందా? ఒక్కసారి ఎస్, ఇది ఒక మెథడ్ చెప్తా చూడండి. ఇక్కడ నేను వాల్యూస్, ఎగ్జాక్ట్ వాల్యూ వచ్చింది మనకి. అప్రాక్సిమేషన్ కట్టొచ్చా లేదా? 15,625 ఈస్ టు 21,952. ఎంత పెరిగింది 3 ఇయర్స్లో? ఇదొక 4,325ను, అదొక ఎంత వస్తుంది? 4,375 ప్లస్ 1952 కదా. ఇది ఎంత? 7, 12, 1, 13, 1, 63. 63, 27 అనేది 3 ఇయర్స్లో కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయింది. ఎంత మీద? 15,625 మీద 3 ఇయర్స్లో అయింది. సో ఇప్పుడు ఆప్షన్స్ బట్టి చెక్ చేయండి. ఇప్పుడు 6,000 అంటే ఇందులో ఎంత పర్సెంటేజ్ కట్టొచ్చు? 10% వాల్యూ 15, 62.10, 10% వాల్యూ.
దీన్ని ఇంటూ 4 చేస్తే 15 ఇంటూ 4 6000, 62 ఇంటూ 4 అదొక 240. సో నియర్లీ ఉందా లేదా? అంటే 40%కి అబోవ్ వస్తుంది. అదే కదా మన ఎజంప్షన్. అర్థమైందా లేదా? 10% వాల్యూ 1562.5. ఇక్కడ మనకి 6000 అబోవ్ ఉన్నది కనుక దీన్ని ఇంటూ 4 చేస్తున్నా. ఇంటూ 4 చేస్తే 6240 నియర్లీ వస్తుంది. 6240 ఒక 250 దగ్గరికి వెళ్తుంది. దీని మీద ఇంకా ఎక్కువ ఉందా అంటే మన ఆన్సర్ అనేది ఎఫెక్టివ్ రేట్ 3 ఇయర్స్ కడితే 40% కన్నా ఎక్కువ రావాలి. అంతే కదా? ఈ కాన్సెప్ట్ అర్థమైతే ఈ క్వశ్చన్ మీరు ఈజీగా క్యాచ్ చేయొచ్చు. 40% ఓవరాల్గా పెరుగుతుంది. అంటే పర్ ఇయర్కి ఎంతో కొంత తీసుకుంటే, సపోజ్ 10 తీసుకుంటే 3 ఇయర్స్కి 40% కన్నా ఎబో రావాలి. ఇప్పుడు ఆప్షన్స్ చెక్ చేయండి. 10% తీసుకోండి, 3 టెన్సే కదా. దీనికి ఎఫెక్టివ్ రేట్ ఎంత వస్తుంది? నియర్లీ 33.11 ఎంత ఉంటే వస్తుంది. ఎలా వస్తుంది? 3 కలిపేయండి 30. ఒక్కొక్క 2 10 × 10 100, అలాంటివి 3 టైమ్స్ 300, 300/10 అంటే 3 ప్లస్ 1 నాట్ 1%, 33.1%. మనకి డైరెక్ట్ కట్టేటప్పుడు 40% వస్తుంది. ఇక్కడేమో 10% తీసుకుంటే 33.1. సో అంతకన్నా తక్కువ ఆప్షన్స్ అసలు కాదే కాదు. ఆప్షన్స్ నేనేమీ చేంజ్ చేయలేదు. అక్కడ క్వశ్చన్ పేపర్లో ఏ ఆప్షన్స్ అయితే ఇచ్చాడో అవే పెట్టాను. ఓకే, చూడండి ఎంత సింపుల్గా అయింది. మీకు బేసిక్ కామన్ సెన్స్ ఉన్నాయి. ఇక్కడ డైరెక్ట్గా నీకు 6327 అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అంటే ఎంత పర్సెంటేజ్? నియర్లీ 40% కన్నా కొద్దిగా ఎక్కువ ఉంది. సో 40% కన్నా ఎక్కువ ఉన్నది అని అంటే మనం ఎఫెక్టివ్ రేట్ కట్టేసరికి 40% కన్నా ఎక్కువ రావాలి. సో 10% తీసుకుంటేనే నియర్లీ మనకి 33 వస్తుంది. సో ఆ ఆప్షన్ అసలు కాదు. సో దానికన్నా తక్కువ అసలు ఆప్షన్ చెక్ చేయకూడదు కూడా. సో remaining two options are eliminated. Only one option is option A is the correct answer. Okay. దీంతో మ్యాక్సిమం కాంపౌండ్ ఇంట్రెస్ట్లో నేను మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ నేను కవర్ చేశాను. అండ్ విత్ మోడల్కి 2 క్వశ్చన్స్ చొప్పున నేను కవర్ చేశాను. నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్స్ మీద ఒక 2 వీడియోస్ చేస్తాను. ఇన్స్టాల్మెంట్స్ అనేది చాలా మందికి డౌట్ ఉన్న టాపిక్. చాలా మందికి తెలియదు కూడా, వదిలేస్తూ ఉంటారు. సరేలే వస్తే వదిలేద్దాంలే. ఎందుకు వదలాలి? మ్యాథ్సే నీ స్ట్రెంగ్త్ అని అనుకునేటప్పుడు ఎందుకు వదలాలి? నేర్చుకుంటే అయిపోతుంది కదా. సో నెక్స్ట్ నేను ఇన్స్టాల్మెంట్స్ మీద 2 వీడియోస్ చేస్తాను. ఆ 2 వీడియోస్ని మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీకు ఈజీగా చేయగలిగే, ప్రాక్టీస్ చేస్తే ఈజీగా చేయగలిగే కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ కాన్సెప్ట్ నేను నెక్స్ట్ ఏం చేద్దామని అనుకుంటానంటే, నెక్స్ట్ ఛాలెంజింగ్ టాపిక్స్ కింద కంప్లీట్ అర్థమెటిక్లో ఛాలెంజింగ్ టాపిక్ ఏంటంటే నెంబర్ సిస్టమ్. సో నెంబర్ సిస్టమ్ కాన్సెప్ట్ని నేను నెక్స్ట్ స్టార్ట్ చేయబోతున్నా. సో మీరందరికి ఎస్ఐ కానిస్టేబుల్లో ఎస్ఐ ఎగ్జామ్ మెయిన్స్లో అయితే నియర్లీ వెయిట్ మీకు 15 to 20 క్వశ్చన్స్ అనేవి నెంబర్ సిస్టమ్ నుంచే వస్తున్నాయి. లాస్ట్ ఇయర్ ఏంటి ఎస్ఐ మెయిన్స్ ఒకసారి చూడండి, నేను కూడా చూసాను. 20 క్వశ్చన్స్ అనేవి నెంబర్ సిస్టమ్ నుంచి వస్తున్నాయి అంటే అసలు ఎంత మేజర్ టాపిక్ అది. ఓకేనా? ఖచ్చితంగా ఈ నెక్స్ట్ కాన్సెప్ట్ని మీరు ఫాలో అవ్వండి. నేను మ్యాక్సిమం మోడల్స్ విత్ ఎగ్జాంపుల్స్తో సహా కవర్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ఈ పీడిఎఫ్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. నేను టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఈ పీడిఎఫ్స్ మీకు ప్రాక్టీస్ చేయడానికి యూజ్ అవుతాయి. ఓకేనా? మళ్ళీ మీరు క్వశ్చన్స్ని నోట్స్లో రాసుకునే ఇదంతా టైం వేస్ట్. నేను ఈ పీడిఎఫ్ అనేది టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. సో ప్రతి ఒక్కరూ కింద డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తాను. సో వాట్సాప్ నెంబర్కి ఒక పిక్ తీసి పంపించండి, నేను డీటెయిల్ సొల్యూషన్ అనేది పంపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్.